నష్టం అయిపోయింది. రాత్రి వరదకి ఉడుగులు పడి వాన వచ్చింది. 6 ఎకరాల పైరు ఏమీ లేదు సార్. చెప్పాలన్నా బాధ వస్తుంది. గవర్నమెంట్ తరఫున ఏదో సహాయం చేసేటట్టుగా చేయండి సార్ మీరు. నేను చెప్పలేకపోయినామన్నాను సార్. నోడుతాను అసలుకి ఆ బిడ్డలు నోటుకడితే పోయింది సార్. నిమ్మకాయలు అంటే రాలిపోయినాయి, ఏమీ లేవు. నిమ్మపిందులతో కూడా రాలిపోయాడు సార్. నిమ్మతాట్లు కూడా చూడండి. ఈ పైరు చూస్తే ఇట్ట అయిపోయింది. ప్రభుత్వం సహాయం చేసేటట్టుగా ఒక రవ్వ సహాయం చేసి మీరు కూడా సహాయం చేయాలి సార్. 500 చెట్లు జానెత్తిన ఉంది. పిండి కాయ మొత్తం రాలిపోయి ఉంది. నష్టం జరిగింది సార్. 300 బస్తాలు ఉంది సార్. 300 ఊరి వరకు 300 బస్తాలు ఉంది సార్. ఈ పొద్దు 4 లక్షల రూపాయలు వచ్చింది సార్. 4 లక్షలకి రూపాయి లేకుండా గిడ్డి కూడా బాగుండి పోయింది. మాది గోనపల్లి, నెల్లూరు జిల్లా రాపూర్ మండలం, గోనపల్లి గ్రామం. రాత్రి వచ్చిన పిడుగుల వానకి పైరు ఇట్లాగ అయిపోయింది సార్. మొత్తం ఏమీ లేదు, ఒక గింజ కూడా లేదు సార్. మేము అప్పు తెచ్చి పెట్టుకున్నాము. మేము ఒక రైతుది తీసుకొని కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ప్రతిసారి ఇట్లా కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ఈ కవుల్లో ఈ విధంగా అప్పు తెచ్చి పెట్టాను సార్. రైతుల దగ్గర 10 రూపాయలు 5 రూపాయలకు వడ్లీ తెచ్చి పెట్టాను సార్. నేను ఇప్పుడు నా పరిస్థితి ఇట్లాగ అయిపోయింది. నాకు 2 బిడ్డలు, మేము ఎట్లా పోషించాలి సార్? ఇది మీకు న్యాయం చేయండి, మాకు ఇది ధర్మం చేయండి. మిమ్మల్ని ఒక్కొక్క కోరుకుంటున్నాను. నేను మీకు నమస్కారాలు చేసి మిమ్మల్ని అడుక్కుంటున్నాను సార్. ఇది నా పరిస్థితి. నాకు ఒక్కదానికే కాదు సార్, మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇట్లాగే జరిగింది సార్. ప్రతి ఒక్కరు ఇట్లాగే నష్టపోయారు. అప్పులు తెచ్చి పెట్టుకున్నారు సార్. మేమంతా పేద సాధవాళ్ళమే సార్. మేమే ఉన్నోళ్ళం కాదు, పేదవాళ్ళమే. తెచ్చుకొని కూలి చేసుకుని బతికేవాళ్ళం సార్. మేము ఈ కూలి చేసుకుని ఇట్లాగా చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా నష్టపోయారు సార్. ఇది జరిగిన దానికి మేము బతకాలన్నా, మేము చనిపోవాలన్నా, మేము ఏదైనా ముందు తెచ్చుకొని చచ్చిపోయేంత స్థితిలోకి వచ్చున్నాం సార్. రైతులకి ఈ విధంగా అప్పు తెచ్చాము. వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడ్డారు. మేము ఎక్కడ తెచ్చి అప్పు తెచ్చి తీరవాలి సార్. వాళ్ళకి ఎట్లా చేయాలి సార్? మీరే మమ్మల్ని కరుణించి మా మీద దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి మమ్మల్ని నెరవేర్చండి సార్. మీరు ప్రభుత్వం వాళ్ళని అందరినీ అడుక్కుంటున్నాను సార్. ప్రభుత్వం అందరూ కలిసి కూడా మీకు చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను సార్. మమ్మల్ని రక్షించండి సార్. దీంట్లో నుంచి మమ్మల్ని బయట పెట్టండి సార్. మీరే ఆదరించండి సార్. మాకు సార్ గవర్నమెంట్ వారికి తెలియజేసుకునేది ఏమనగా, నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనపల్లి పంచాయతీలో ఉన్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు గాలివాన వర్షాలు వచ్చినా ఈ రాత్రి వచ్చిన గాలివాన అనేది మేము ఇంతవరకు లైఫ్లో చూడలేదు. వచ్చిన గాలివానకి రేకులు, పొలాలు, పైరు, నిమ్మ చెట్టుతో కూడా కింద పైకి తల కింద అయిపోయింది. నిమ్మ చెట్టు పనికి రావట్లా. వరికర్ర చూసేదానికైతే వరి కనిపిస్తుంది, కానీ వడ్ల కిందంటూ వరికంట కర్ర మీద లేదు. ఇంకా దానికి గవర్నమెంట్ వారు ఏదైనా దయదలిచి మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము ఏదైనా బతికేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక నిమ్మ చెట్టు పెట్టిన వాడు బయటపడేవాడు కాదు, పైరు పెట్టిన వాడే వాడు బయటపడడం. మొత్తం ఈ విధంగా నాశనం అయిపోయి గందరగోళం అయిపోయింది. గత 40 సంవత్సరాల నుంచి ఈ రాత్రి వచ్చిన వడగల వానైతే ఎప్పుడు తగలేదు మాకు. ఈ విధంగా అయిపోయినది. మొత్తం గట్ల గింజ అనేది కనిపించడం వల్ల ప్రతి పొలం మీద ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా ఉంది. సుమారు 50 ఎకరాలు పొలం ఈ ఒక బిట్టు మీద ఉంది. అవతల ఒక 50 ఎకరాలు 2 బిట్లు ఉన్నాయి. 2 బిట్లలో కంప్లీట్గా అయిపోయినది. మీరు వచ్చి ఒక ఎంక్వైరీ చేసుకున్నాం. మన విలేకరులు, మన ఆఫీసర్లు అందరూ వచ్చారు, చూశారు. అందరూ చూసినా అందరూ వాళ్ళకి కడుపు మండిపోతుంది. మా బాధలు అయితే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఎట్లా దేవుళ్ళలాగా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వినిపించుకుంటున్నాం సార్. మేము దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయండి. రాత్రి పడినటువంటి పురుగుల వర్షానికి చాలా మంది రైతులు, నా ఒక్కడనే కాదు, ఇక్కడ మా చుట్టుపక్కల రైతులందరూ బాగా నష్టపోయాం. ఇంక రేపు 2 రోజుల్లో వరికోత కోసుకోవాల్సిన సమయంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. ఒక్కొక్క ఎకరాకి సుమారు 3 పుట్లు కంటే ఎక్కువ అవుతాయి. అలాంటిది ఇప్పుడు కోసినా కూడా అరపుట్టు కూడా అయ్యే విధానం లేదు. వరికోత మిషన్ కూడా వచ్చే విధానం కూడా లేదు. కొత్త వరిగడ్డి మాత్రం కోసుకునే విధానం ఉంది. ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ వారు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక్కడే కాదు, సుమారు మా పంచాయతీలో 150 ఎకరాల పైన పోయి ఉంటుంది. నాన్న ఇక్కడ 4 ఎకరాలు కౌలుకి తీసుకొని ఈ సంవత్సరము వరి పెట్టుకున్నాడు. కానీ రాత్రి వచ్చిన అకాలమైన వర్షానికి ఈ పైరు మొత్తం ఇట్లా డ్యామేజ్ అయింది. పెద్దలు ఏదైనా కనికరించి ఈ పొలానికి సంబంధించి ఒకసారి విజిటింగ్ చేసి వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయండి. సో ప్రభుత్వానికి నా యొక్క చిన్న విన్నపం. సో దయచేసి ఇక్కడి చుట్టుపక్కల ఉన్న గోనపల్లి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలు ఒకసారి చూసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.